వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అప్రజాస్వామికంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తోందని బీఆర్ఎస్ 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరపల్ల రవి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి నిర్బంధ వైఖరిని వీడనాడాలని మరపల్ల రవి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అప్రజాస్వామ్య పద్ధతిగా పోలీసులు ఇస్తే అరెస్టు చేయడాన్ని చేస్తున్నారని నేను పేర్కొంటున్నాను. ప్రజా సమస్యలను తుంగలో తొక్కి రాష్ట్రంలో నిర్బంధ కాండ కొనసాగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నా. హైదరాబాదులో ఆసుపత్రిని సందర్శించి రోగుల యొక్క బాగోగులు తెలుసుకోవడానికి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు గారు వెళ్తుంటే వారిని పోలీసులు ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనేక ఉద్యమాలు నిర్వహించి అకాల మరణం పొందితే ప్రజలందరూ కలిసి విగ్రహాన్ని నెలకొల్పితే అర్ధరాత్రి వేళ పోలీసులు నేలమట్టడం చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్టి విషయాన్ని అడగడానికి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీయడానికి ప్రయత్నించే క్రమంలో ఎక్కడికక్కడనే గృహ నిర్బంధాలు చేయడం, రాత్రి వరకు వారి అధీనంలో ఉంచుకోవడానికి కూడా మేము తప్పుగా పట్టిస్తున్నాం. ఇంకెన్నాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల భయభ్రాంతులు చేసి కొనసాగిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజాపాలనని పేర్కొంటున్నావు కానీ ఇలా ఎమర్జెన్సీని తలపించే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. మీకు రాబో రోజుల్లో చర్మగీతం పాడేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.